సెకండ్ సాటర్డే గురించి కొన్ని ఫ్యాక్ట్స్. ప్రపంచవ్యాప్తంగా సెకండ్ సాటర్డేకి సెలవు లేదు. మన భారతదేశం ఇంకా ఇతర కొన్ని దేశాలు మాత్రం సెకండ్ సాటర్డేకి సెలవు ఇచ్చుకుంటున్నాయి. అది కూడా మన దేశం ముందుగా బ్యాంక్ ఎంప్లాయీస్కి సెకండ్, ఫోర్త్ సాటర్డే ఇచ్చేవారు హాలిడేస్. రాను రాను స్కూళ్లకు ఇంకా ఇతర రంగాలకు ఇచ్చుకున్నారు. సెకండ్ సాటర్డే రోజే ఎలక్ట్రిసిటీ కట్ అవ్వడం అందరికీ తెలిసిందే. అయితే దీని వెనుక ఉన్న విషయం ఏంటో మీకు తెలుసా? దీని వెనుక ఉన్న విషయం ఏంటంటే సెకండ్ సాటర్డే రోజు అందరూ పనులకు దూరంగా ఉంటారు. స్కూల్ పిల్లలు, ఆఫీసర్స్, ఎంప్లాయీస్ ఇలా అందరూ దూరంగా ఉండి ఇంట్లో ఉండి ఫ్యాన్లు, టీవీలు, ఏసీలు, కూలర్లు అని వాడతా ఉంటారు. కాబట్టి ఎలక్ట్రిసిటీ ఎక్కువ అవసరం పడుతుంది. అందుకు విద్యుత్ కంపెనీలు ఆఫ్ చేస్తాయి. పవర్ కట్స్ అనేది మన గ్రామమో, పట్టణమో, సిటీలోనే కాదు, ఏకంగా మన దేశవ్యాప్తంగా జరుగుతుందట. ఇది షెడ్యూల్డ్ పవర్ కట్స్ అని అంటారు. అంటే ఖచ్చితంగా సెకండ్ సాటర్డే రోజున పవర్ కట్ అవుతుంది. మీరు ఎక్కడ రాష్ట్రంలో ఉన్నా